బండరాలను పలగొట్టేందుకు ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పట్టణంలోని పిఎంహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న చింతల శ్రీధర్కు కేపీఆర్ కాలనీలో ఓ ఫ్లాట్ ఉంది. ఇక దాంట్లో ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. గుంతలు తీయగా వచ్చిన బండరాలను పీల్చివేసి తొలగించడానికి బొంత సంపత్తు, లక్ష్మీనారాయణ రాజులతో 50,000 ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి అనుమతి లేకుండా అక్రమ పద్ధతిలో సేకరించిన జిలెంటిన్ స్టిక్స్, ఇక డినోటర్స్, కాటన్ ఫైర్లు, ఇక బ్యాటరీలతో బండరాలను పేల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పట్టణ ఎస్హెచ్ఓ నరహరి సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరోచోట పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం బయటపడింది. ఇక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. ఒక ఓపెన్ ప్లాట్ లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో ఎలక్ట్రిక్ స్టిక్స్ ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుండే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇన్వాల్వ్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అనమాట ఉంది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నారు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్తో తెలియదు ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన రేపు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా